శివుడి ఆశీస్సులతో ఏపీ బడ్జెట్ అద్భుతంగా ఉండబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య. అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి బడ్జెట్తో ఆర్థిక పురోగతి రాబోతుందని ఆయన అన్నారు. అసెంబ్లీని బాయ్కట్ చేయడంపై వైసీపీ వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లుగా చెబుతున్న ఎమ్మెల్యే రాధాకృష్ణయ్యతో ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. శివరాత్రిని సందర్భంగా మా పరమశివుని దర్శించుకున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి ఏలూరులో శివరాత్రి వేడుకలు? అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ముందుగా ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. ఎందుకైతే ఆ పరమశివుడిని అందరూ కూడా మహాశివరాత్రి నాడు ఎవరైతే నిత్యం పూజ చేయరో అటువంటి వారు కూడా మహాశివరాత్రి రోజున మరి దేవాలయాలకు రావడం, శివుని పూజించుకోవడం జరుగుద్ది. అందరూ కూడా ఆ శివుడి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కూడా ఉదయాన్నే మరి శివాలయాలకు వెళ్ళడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మరి శివుణ్ణి, ఎందుకంటే అభిషేకం ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేయించుకుంటారు. నిరంతరం ఈ రోజంతా కూడా అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ శివుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు నుంచి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు బలివే కానీ పట్టిసీమ కానీ పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎలాంటి ఏర్పాట్లు మీ ప్రభుత్వం చేసింది? అన్నీ కూడా ఎవరికి కూడా భక్తులకి ఏ అసౌకర్యాలు లేకోకుండా దారి మధ్యలో మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, అలాగే కొంతమంది భక్తులు వాళ్ళకి కావాల్సిన ఆహార నియమాలు కానీ అన్నీ కూడా పెడతాం జరిగింది. అనేక మంది, ఎందుకంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా కాలినాటక బాటచారుల కింద మరి చిన్న తిరుపతి వెళ్తుంటారు, బలివే వెళ్తుంటారు. అత్యంత భక్తి భావంతో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం, భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అక్కడ కూడా ఏదైనా దర్శనం కూడా చేసుకునే దగ్గర కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. శివరాత్రి కానుక కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు సార్ బడ్జెట్? 100% ప్రజాప్రభుత్వంగా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధి రెండు ఉండాలని ధ్యేయంతో ఏదైతే 8 నెలలుగా శ్రమిస్తున్నారో అదంతా కూడా 2025 సంవత్సరంలో ప్రజలందరికీ బాగుండేటట్టుగా బడ్జెట్ అనేది రాబోతుంది. 28వ తారీఖున ప్రజలందరూ కూడా ఆనందదాయకంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో అది తప్పనిసరిగా ఆ శివుని ఆశీస్సులతో నెరవేరుదని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ప్రధానంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 8 నెలలుగా మీరు ఎంతో అభివృద్ధి చేస్తూ, ప్రధానంగా రోడ్లు కూడా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ బడ్జెట్ ద్వారా ఏలూరు ప్రజలకు ఎలాంటి వరాలు రాబోతుంది? ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం ఎంత చేసినా సరే ఏదోటి మిగిలిపోతూనే ఉంటుంది. 100% ఏలూరు ప్రజానీకానికి కావాల్సింది చేయటమే మా ధ్యేయం. తప్పనిసరిగా ఏదైతే అన్నామో, ఏదైతే ఉపయోగం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా చేయవలసిన బాధ్యత మాకుంది. నిరంతరం కూడా, ఎందుకనంటే సంక్షేమం అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు. అభివృద్ధి అనేది ఏదైతే డెవలప్మెంట్ ఊరు చివరికి వెళ్తుంటే ప్రతి దగ్గర కూడా డెవలప్మెంట్ చేసే విషయాల్లో ఉంటుంది. అలాగే ఉన్నది ఏదైనా పాడేటప్పుడు చేసేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నిరంతరం ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టు చేసేదే అభివృద్ధి అవుతుంది. డెఫినెట్గా అటువంటి అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఫైనల్ గా సూపర్ 6 కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని అమలు చేశారు. ఇంకా ప్రధానంగా అటు విద్యార్థులు కానీ అలాగే మహిళలు కానీ ఎదురు చూస్తున్న పథకాలు కూడా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి? ఒక్కొక్కటిగా అన్ని కూడా ఇప్పటికీ 3 పథకాలు అనేది అమలు చేశారు. ఇంకొకటి 3 ఉంది. 4వది కూడా ఏదైతే తల్లికి వందనం అనేది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 100% సూపర్ 6 చేయడం అనేది ధ్యేయం. కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అవడం వల్ల, ఎందుకంటే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా కావాలి. ఉత్తి సంక్షేమంతోనే ప్రజలందరూ చేయరు. అందరూ కూడా రేపొద్దున ఇచ్చిన తర్వాత ఇది ఎవరేమన్నారని అడిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే మాట అన్నామో ఆ మాట ప్రకారం మొదటి సంవత్సరంలోదే వాళ్ళందరికీ కూడా నెరవేర్చడం. దాంతోపాటు అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా, ఎందుకంటే అనేక ఉద్యమాలు చేసాం మేము రోడ్ల గురించి కానీ, అలాగే డ్రైన్ల గురించి కానీ, శానిటేషన్ కానీ, అది కూడా ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం అనేది 2 కళ్ళు. ఆ 2 కళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకుంటూ ఎదరికెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంత అభివృద్ధి చేస్తున్నారు. నిన్న జరిగిన అసెంబ్లీలో చూస్తే వైసీపీ సభ్యులు వచ్చి పట్టుమని 11 నిమిషాలు కూడా ఉండకుండా 11 మంది సభ్యులు కూడా వెళ్ళిపోయారు. అంటే ఎటువంటి రాజకీయాలు ఈ రోజు కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేసిన. వైసీపీయా, తెలుగుదేశమా, జనసేన అనేది కాదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ప్రజాప్రతినిధి అన్నా సరే వాళ్ళ సమస్యల పట్ల స్పందించాలి. అసెంబ్లీలో వినాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాళ్ళ సమస్య లేకపోతే వాళ్ళ నియోజకవర్గ సమస్యలు లేవనెత్తాలి. అటువంటి అవకాశం, అటువంటి ఇది అసెంబ్లీలో ఇస్తున్నారు. ప్రతి 5 క్వశ్చన్లో కూడా ఒక క్వశ్చన్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. వాళ్ళు బాధ్యతగా ఉండగలిగితే, ప్రజలు ఎన్నుకున్నందుకు వాళ్ళు ప్రజాప్రతినిధిగా వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళ విజ్ఞతగా వదులుతున్నాం. వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా అనేది వాళ్ళే తెలుసుకోవాలి. సార్, థ్యాంక్ యూ. అది చూస్తున్నాం కదా, శివరాత్రి వేడుకలు ఎంతో కన్నులో పండుగగా జరుగుతున్నాయి. అటు పెద్ద ఎత్తున కూడా భక్తులు శైవ క్షేత్రాలకు తరలి వస్తున్నారు. అటు ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ అందరూ కూడా దర్శించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత రాబోయే బడ్జెట్లో కూడా మంచి బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. తద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధికి అడుగులు వేస్తామంటూ కూడా ప్రస్తుతం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్.